शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। అక్కపురేశ్వరి విశ్వజనని అనసూయ మహాదేవికి జయమగ్గాక. ఈరోజు అనుకోకుండా ఒక అద్భుతమైన శుభదినం. ఈరోజు ఆశ్వయుజ బహుళ పాడ్యం వచ్చింది, బహుళ ద్వాదశి వచ్చింది. ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గురుద్వాదశి అని చెప్పేసి పిలుస్తారు దీన్ని. ఈ గురుద్వాదశి నాడు కృష్ణానది తీరంలో ఉన్నటువంటి కురుగడ్డ వద్ద కలియుగ దత్తావతారంగా చెప్పబడ్డ మొదటి దత్తావతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారు తాము శ్రీపాద శ్రీవల్లభుల వారు తమ అవతారాన్ని చాలించినటువంటి రోజు ఇది. దత్త సాంప్రదాయంలో చాలా ప్రసిద్ధమైన పండగల్లో ఒకటి. ఈ రోజున మనం అమ్మ ప్రవచనాన్ని ఈ రోజు నుంచి ధారావాహికగా మొదలుపెట్టుకోవడానికి మనం ఉద్యుక్తులు అయ్యాం. మంచి రోజు అమ్మాయి మీద చూసి పెట్టారు. ఇక్కడ మొన్న ఉపన్యాసంలో గ్రంథ ప్రశస్తి అనేటువంటి దాని గురించి, గ్రంథం యొక్క విధానం అనే దాని గురించి కొంత చెప్పాను. ఇవాళ ప్రవచనం చెప్పబోయే ముందు కొన్ని మాటలు తప్పనిసరిగా శ్రోతలకు చెప్పవలసి ఉంది. పాఠం చెప్పడం వేరు, ప్రవచనం చెప్పడం వేరు. పాఠం చెప్పడంలో ప్రతి శబ్దము, ప్రతి అక్షరము కూడా అర్థవంతంగా ఉందా లేదా అని చెప్పేసి పాఠం చెప్పే విధానం. ప్రవచనంలో ఆ విధంగా కాకుండా మొత్తం సారం పిండి ఇవ్వడం జరుగుతుంది. అందువల్లనే నేను ఏ పుస్తకము కూడా దగ్గర పెట్టుకుని ప్రవచనం చెప్పటం లేదు ఇక్కడ. ఎందుకంటే మీరు పుస్తకం చదివేటప్పుడు మీకు సందేహాలు వస్తాయి. ఆ సందేహాలను ఊహించే నేను ఆ విధానానికి తగ్గట్టుగా ప్రవచనాన్ని కొనసాగిస్తాను. రెండవ అంశం ఏమిటంటే, మనకు అమ్మ ఈ ప్రవచనం ఎలా కొనసాగించాలి అని చెప్పేసి చెప్పడానికి 2 సూత్రాలు చెప్పారు. మొట్టమొదటి సూత్రం ఏమిటంటే, తెలిసి ఉంటేనే తెలుసుకుంటాడు అనేటువంటి ఒక సూత్రం. అంటే అమ్మ యొక్క తత్వాన్ని వస్తుతః అతనిలో ఉండగలిగితేనే పుస్తకంలో వ్రాసినప్పటికీ కూడా గ్రహించగలడు, లేకపోతే గ్రహించలేడు అని చెప్పేసి చెప్తారు. దీనికే భగవద్గీతలో కర్మసన్యాసయోగంలో ఒక పోలికైన మాట ఉంది. యః పశ్యతి సపశ్యతి అని. ఎవరు చూడగలడో వాడే చూడగలడు అని. అదేవిధంగా అమ్మ చెప్పిన మాటలు కేవలం తెలుగు మాటలే కదా అని చెప్పేసి మనం కొట్టిపారేసి అర్థం చూడడానికి కనుక ప్రయత్నం చేయకపోతే పరమార్థమే మనం పొందకుండా పోతామేమో. ఎందుకంటే అమ్మ ఒకసారి ఒక భక్తుడు ఇక్కడ లలిత అష్టోత్తర శతనామానికి అర్థాల గురించి జరుగుతుంటే, నువ్వు అర్థం కాదనైనా తెలుసుకోవాల్సింది, పరమార్థం తెలుసుకోవాలని చెప్పేసి చెప్పినట్టు ఆ భక్తుడే ఒకసారి నాతో చెప్పాడు. ఆ కారణం చేత నాకు అర్థమైంది ఏమిటంటే, అమ్మ జీవిత మహోదధి అనేటువంటి ఈ గ్రంథంలో, దీని గ్రంథం అని చెప్పేసి అనడానికి లేదు, దీనికి ఏ పేరు పెట్టను నేను. జీవిత మహోదధిలో ఉన్న పరమార్థం ఏమిటి అనేటువంటిదే తమ ముందు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. రెండవది, అమ్మ ఇంకొక పద్ధతి చెప్పారు తన గురించి ఎలా తెలుసుకోవాలి అని. ఎంత లోతుకి పెడితే అంత లోతుకి పెడతాను అంటారు ఆవిడ. నీవెంత లోతుకి తీసుకెడితే
అంత లోతు వరకు కూడా నేను వెడతాను అనేటువంటి విషయాన్ని అమ్మ చెబుతూ వచ్చారు. దాని ప్రకారంగా కనుక మనం తీసుకున్నట్టయితే మనం ఎంతో లోతైనటువంటి స్థితిలో అమ్మని చూడాలి. ఎంత లోతుకు చూడాలి? పంచభూతములు దాటి, అహంకారము దాటి, మహత్తు దాటి ఇంకా లోపలికి వెళ్ళిన కొద్దీ అమ్మ కనపడుతూనే ఉంటారు. తర్వాత మూడవ అంశం ఏమిటంటే, ఈ పుస్తకం గురించి ఇక్కడ ఉన్నటువంటి అతి సీనియర్ భక్తులు కొంతమంది నాతో ఒకసారి మాట్లాడుతూ అమ్మ జీవిత మహోదధి మీద వ్యాఖ్యానం చేస్తూ నేను చెప్పవాలి అనుకున్నదంతా కూడా ఈ పుస్తకంలో చెప్పేశాను అని చెప్పేసి అన్నారు అన్నట్టుగా నేను విన్నాను. ఆ కారణం చేత అమ్మ ఏం చెప్పాలనుకున్నారు, ఎందుకు చెప్పాలనుకున్నారు, ఏం చెప్పారు అనేది మనం ఆ పుస్తకంలో ఆ ప్రవచనంగా ఆ సారాంశంగా మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకొక పరిమితి కూడా ఉంది. నేను అమ్మ గూర్చి వచ్చినటువంటి ఇంచుమించు 225 పుస్తకాలు ఈరోజు వరకు వచ్చాయి. వీటిలో ప్రధానమైన రచయితలు, విమర్శకులు అని చెప్పి వ్రాసినటువంటి పుస్తకాలు కూడా కొన్ని చదివి ఉన్నా. సాధ్యమైనంత మట్టుకు వాటిలో భావం ఏది రాకుండా అమ్మ మాత్రమే ఏం చెప్పారు అనబడేటువంటిది తమ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. దీనికి ఒక విధంగా పరిమితి అని మీరు అనుకోవచ్చు. దీని స్వభావం ఏమిటని చెప్పేసి అంటే, అమ్మ ఒక సమగ్ర జ్ఞానాన్ని ప్రతిపాదించారు. ఆ కారణం చేత ఆ సమగ్ర జ్ఞానము లేదా సమ్యక్ జ్ఞానము అనేటువంటి దాన్ని దర్శనము అంటారు. భాగవతంలో దర్శనము అనేదానికి ఒక నిర్వచనం చెబుతూ దర్శనం మన జ్ఞానైక స్వరూపము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అనగా కర్మేంద్రియముల ద్వారా, జ్ఞానేంద్రియముల ద్వారా, అంతరింద్రియముల ద్వారా, చైతన్యము ద్వారా తెలియబడే జ్ఞానమంతా కూడా ఒక్కటే అని తెలుసుకోవడాన్ని దర్శనము అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. మనకు జీవిత మహోదధిలో 14 సంవత్సరాల వరకు వచ్చేంతవరకే అమ్మ తన యొక్క జీవిత చరిత్రను ఆవిడ వివరించినప్పటికీ కూడా మొత్తం విశ్వరూప సందర్శనం అంతా చేయించారు. భక్తుల లక్షణాలు, గురువు లక్షణాలు, శిష్యుల లక్షణాలు, సాధకుల లక్షణాలు అన్నీ కూడా చెప్పారు. మరి వీటన్నిటికీ ఒక పొందికగా మనం చెప్పుకోవాలి అని చెప్పేసి అంటే, ఎక్కడ పొందిక ప్రారంభం చేసుకోవాలి అని చెప్పేసి అంటే, జీవిత మహోదధిలో ఉండే కథాక్రమాన్ని అనుసరించి చెప్తే కొంతవరకు అది సులభంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా జీవిత మహోదధి గ్రంథం తప్పనిసరిగా చదివి ఉంటారు. అంతేకాకుండా ఇంతకు మునిపే అమ్మ జీవిత మహోదధిలో తరంగాలు అని చెప్పేసి కొండముది రామకృష్ణ గారు రాసినటువంటి గ్రంథాలు కూడా చదివి ఉంటారు. ఆ కారణం చేత కథా విధానం ప్రకారంగా కథాసూత్రాన్ని చెక్కు చెదరకుండా ఆ కథల్లో వచ్చే భంగిమలను విశ్లేషణ చేస్తూ ఆ పదాలను అర్థం చేసుకుంటూ ఆ కథాతత్వాన్ని, ఆ భాగాన్ని అంతవరకు అర్థం చేసుకుంటూ మనం ఈ విషయాలు చర్చించుకోవడానికి ప్రారంభం చేద్దాం. అమ్మ యొక్క ఆశీస్సులతో ఈ ప్రయత్నం అందరికీ కూడా కనీసమైన సంతృప్తి కలిగిస్తుంది, మనశ్శాంతి కలిగిస్తుంది, బ్రహ్మజ్ఞానం కలిగిస్తుంది, పరముక్తి వైపు దోవదీస్తుంది అని చెప్పేసి ఆశిస్తూ, మొట్టమొదట అధ్యాయం అమ్మ జననంతో ప్రారంభమైంది. అందువల్ల అమ్మ జననము అనేటువంటి ఉద్దేశంతోనే మనం చెప్పుకుందాం. అమ్మ సాధారణ మానవిగానే జన్మించింది. జన్మించినప్పుడు ఏమీ విశేషాలు జరిగినట్టుగా మనకు కనపడలేదు. అమ్మ పుస్తకంలో ఉన్న దాఖలాల ప్రకారంగా విశేషాలు జరిగినట్టు కనపడలేదు. దేవతలు రావడం, దేవర్షులు రావడం, వీళ్ళు స్తుతించడం, ఇటువంటివన్నీ జరిగిపోయి ఉంటాయి బహుశా. కానీ అమ్మ వాటిని రికార్డు చేయలేదు. ఎందుకంటే అమ్మ కేవలం తాను ఒక మానవ శరీరంతో ఆ దివ్యత్వానికి, మానవత్వానికి అనుసంధానం చేస్తూ ఒక ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని నిర్వహించడానికి వచ్చేటువంటి ఒక నియంతగా ఆమె ప్రపంచంలో అడుగుపెట్టారు. అమ్మ అడుగుపెట్టినటువంటి రాత్రి రుద్రోద్గారి నామ సంవత్సర చైత్రశుద్ధ ఏకాదశి ఆశ్లేష నక్షత్రయుక్త బుధవారం నాడు ఆమె అడుగుపెట్టారు. అప్పుడు లగ్నం ఏమిటి అనేటువంటి దాని గురించి కొంత మీమాంస ఉంది. వృశ్చిక లగ్నం అని చెప్పేసి
పుస్తకంలో చెప్పబడింది. తరువాత అనపర్తి కృష్ణ శర్మ గారు అనేటువంటి ఒక జ్యోతిర్వేత్త ఆయన వృశ్చిక లగ్నం కాదు అమ్మది కుంభలగ్నము అని చెప్పేసి కట్టినట్టుగా అది కూడా ప్రచురితమైంది. ఆ కారణం చేత వృశ్చిక లగ్నమైన కుంభలగ్నమైన రెండు స్థిర లగ్నాలే. కాబట్టి స్థిర లగ్నంలో అమ్మ ఆశ్లేష నక్షత్రంలో చరరాశిలో జన్మించారు. కుంభలగ్నం అంటే నిండుకుండ తొడకనటువంటిది. అదేవిధంగా కర్కాటకం అంటే స్పందన కలిగినటువంటిది. ఆమె ప్రతి విషయానికి స్పందిస్తారు. ఆ స్పందనశీలత ఆమె జన్మతః వచ్చింది అని చెప్పేసి చెప్పడానికి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ జాతకంతో ఎందుకు మొదలుపెట్టాను అంటే ఆ పుస్తకంలోనే ఈ జాతకంతో మొదలుపెట్టడం జరిగింది కూడా. ఆ కారణం చేత ఆ సమయంలో ఉన్న వ్యక్తులు అమ్మ జన్మిస్తున్నప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు 5 మాత్రమే. వంటింట్లో పురిటిగదికి దూరంగా అమ్మ మేనత్త కనకమ్మ గారు ఉన్నారు. పురిటిగదిలో అమ్మ తల్లిగారు రంగమ్మ గారు ఉన్నారు. ఇకపోతే పురుడు పోయడానికి వచ్చినటువంటి గొల్లనాగమ్మ కిచ్చికోటి ఉన్నారు. ఆ తర్వాత దూరంగా రిజల్ట్ ఏమవుతుందని చెప్పేసి చూస్తూ ఆదుర్దాతో ఎదురు చూస్తున్నటువంటి సీతాపతి తాతగారు ఉన్నారు. ఇంతే ఆ సిచ్యువేషను. ఈ సిచ్యువేషన్లో 5 రకాలైనటువంటి ఆలోచనల్లో ఉన్నవాళ్లే. నా భార్యకి ఏం జరుగుతుందో అని, నా భార్య ప్రాణంతో నిలబడుతుందా నిలబడదా, వచ్చే బిడ్డ సరిగా పుడుతుందా పుట్టదా అని చెప్పేసి అప్పటిగా అనేక మంది బిడ్డలను కోల్పోయినటువంటి సీతాపతి తాతగారుల మనోవేదన. అదేవిధంగా ఆ కన్నతల్లి రంగమ్మ గారు ఈ ప్రసవమైనా బయటపడి ఈ పట్టి నాకు దక్కేనా అని చెప్పేసి ఆమె అనుకుంటారు. అనుకునేటువంటి స్థితిలో ప్రసవం జరుగుతుంటుంది. ఈ ప్రసవం పోయడానికి వచ్చినటువంటి ప్రసవం నిర్వహించడానికి వచ్చినటువంటి మంత్రసాని అయినటువంటి గొల్లనాగమ్మ, పురుడు పోయడానికి వచ్చినటువంటి ఆమె ఒక విచిత్రమైనటువంటి మానసిక స్థితిని ఎదుర్కొంటుంది. వీళ్ళందరినీ చూసి బెంబేలెత్తిపోవడానికి పిచ్చికోటి కూడా ఉంటుంది. ఈ రకమైనటువంటి స్థితిలో అమ్మ జన్మించారు. అమ్మ పుట్టడంతో కదలిక లేదు, మాట లేదు, కదలిక లేదు, కనురెప్పపాటు లేదు, ఏడుపు లేదు. ఈ స్థితిలో అమ్మ జన్మించారు. అది దేన్ని సూచిస్తుంది? ఆ భావన అంతవరకు ఎంతవరకు చెప్పాలి దాన్ని అనే ప్రశ్న కనుక వేసుకుంటే దాన్ని మనం ఆ విధంగానే చూసినట్టయితే అక్కడ ఇచ్చిన వర్ణన ప్రకారంగా చూసినట్టయితే అమ్మ కదలకుండా ఉంది, బెదరకుండా ఉంది, కాసేపటికి కానీ అడవలేదు, పిచ్చికోటి ముట్టుకుని వాళ్ళ తల్లికి అందిస్తున్నప్పుడు మాత్రమే ఏడిచింది అనే విషయాన్ని మాత్రమే మనం దాని ద్వారా గ్రహించగలం. కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటిది అమ్మ అక్కడ స్తంభీభూతమైనటువంటి మూల చైతన్యమునకు గుర్తుగా తాను బయటకు వచ్చారు. ఆమె అంతవరకు గర్భమునందు డోలాయమానంగా తిరిగినటువంటి ఆ శరీరము ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఈ భూమి యొక్క శక్తిని అంగీకరిస్తూ తాను కూడా ఆ భూమి వల్ల స్తంభించిపోయింది. ఆ స్తంభీభూత స్థితిలోనే ఆమె కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాల పాటు గడపడం జరిగింది. ఈ రకమైనటువంటి స్థితి వీళ్ళలో ఆందోళన లేకెత్తింది. ఈ రకమైనటువంటి సాంప్రదాయం గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళలో కొంతమందిలో ఉన్నట్టుగా మనం ఇంత పూర్వం చెప్పుకున్నాం. అదేమిటంటే వాళ్ళు మేము రాబోయేటువంటి భూమి సరిగా ఉందా లేదా అని చూసుకుని మరీ వచ్చేవాళ్ళు. ఆ రకంగానే అమ్మ వచ్చిన తర్వాత ఆ భూపతనం అయిన తర్వాత నాభిచ్ఛేదక మధ్య భూపతనము నాభిచ్ఛేదము జన్మ 3 రకాలుగా జరుగుతుంది. మొట్టమొదటి దశ శీర్షోదయము, రెండవ దశ భూపతనము, మూడవ దశ నాభిచ్ఛేదనము. మొట్టమొదటి శిరస్సు కనిపిస్తుంది, తర్వాత నేల మీద పడుతుంది, నేల మీద పడ్డ తర్వాత మంత్రసాని బొడ్డుకు వస్తుంది. ఇక్కడ బొడ్డుకు వస్తున్నటువంటి మంత్రసాని యొక్క వ్యక్తిత్వాన్ని అక్కడే పరోక్షంగా అమ్మ ప్రశంసించింది. ఏ రకంగా అంటే ఆ మంత్రసానికి ఒక కలువలో ఉన్నటువంటి త్రిశూలపాణి అయినటువంటి చక్రాకృతి అయినటువంటి కిరీటధారిణి అయినటువంటి ఒక దివ్య సుందర మనోహరమైనటువంటి దృశ్యం ఒకటి కనపడుతుంది. ఆ దృశ్యం అమ్మ యొక్క లక్షణాన్ని చెప్పేదా, అమ్మ యొక్క తత్వాన్ని చెప్పేదా, అమ్మ రాబోయేటువంటి పరిస్థితిలో తాను ఆ రకమైన స్థితికి ఎదుగుతోందని చెప్పేదా అనేటువంటిది మనం అర్థం చేసుకోవడాన్ని బట్టి చెప్పాల్సిందే. ఎందువల్లంటే సామాన్యముగా ఒక ఘటన జరుగుతోంది అని చెప్పేసి అన్నప్పుడు, ఆ ఘటన జన్మ అని చెప్పేసి అన్నప్పుడు
అది చాలా పొడిగా జరుగుతున్నటువంటి ఘట్టం కాదు. ఇది ఎంతో ఆందోళనతో కూడుకున్నటువంటి ఘట్టం. ఒకవైపు తల్లి, ఒకవైపు మంత్రసాని, ఇంకోవైపు తండ్రి, ముగ్గురు కూడా ఎంతో ఆందోళన పొందుతున్నారు. ఈమె యొక్క జననము విషయంలో ఏం జరుగుతుంది, పుట్టబోయేది ఆడపిల్ల మగపిల్ల అని కాదు, పుట్టిన తర్వాత ఎంతకాలం ఉంటుంది. ఎందువల్లంటే పుట్టడంతోనే సమస్యలు ఏర్పడ్డాయి చాలామంది పిల్లలకి, అనేక మంది పిల్లలు పోయారు వారికి. ఆ కారణం చేత ఈ శిశువు మళ్ళీ నాకు దక్కుతుందా దక్కదా అనేటువంటి భయం, ఆ గర్భశోకం, ఆ రాబోయే గర్భశోకం ఏదో విధంగా నివారించుకోవాలనేటువంటి ఒక భయం, బెంగ, దానికి మార్గం కనపడటం లేదు. ఏ రాముడు నన్ను కాపాడుతాడు అని చెప్పేసి సీతాపతి గారు అనుకుంటారు. ఆ రకంగా ఆ దిక్కులేని వాళ్ళందరికీ కూడా అనాథరక్షకుడైనటువంటి ఆ రాముడే అని ప్రార్థిస్తారు సీతాపతి గారు. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో అమ్మ చిరునవ్వుతో తాను నవ్వుతుంది. ఆ నవ్వు ఒక సుందరమైనటువంటి మందహాసంగా అందరి హృదయాల్లో ఉండే దిగుళ్ళని ఒక్కసారి తీసి పారేస్తుంది. అంతే, అమ్మాయి బతికింది, ఏడుస్తోంది అనేటువంటి భావన చూశారు. కొంత నీరసంగా ఉంది. ఎంత నీరసంగా ఉంది అని చెప్పేసి అంటే చాలా నీరసంగా ఉంది. బహుశా కట్టేమోరే అని చెప్పేసి తను తాను సరిపెట్టుకుని గబగబా వెళ్ళి పంచాంగం చూస్తారు. పంచాంగం చూస్తే చైత్రశుద్ధ ఏకాదశి, ఆశ్లేష నక్షత్రం అయిపోతోంది, బుధవారం. లగ్నం చూస్తే వృశ్చిక లగ్నం, టైం 4 అయింది, కాలం ఆగిపోయింది. ఇది అక్కడ వర్ణించినటువంటి వర్ణన. ఈ వర్ణనంతా పుస్తకంలో ఉన్నది మీ ముందు పెడుతున్నాను, కొత్తదేం పెట్టడం లేదు. పుస్తకంలో ఉన్నది మీ ముందు పెడుతున్నాను. మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు ఇది. అయినప్పటికీ కూడా మీ ముందు ఎందుకు పెడుతున్నానంటే ప్రవచనం టైపులో మీకు తెలియడం కోసం గాను, ఆ కథాకథనం కోసం గాను చెబుతున్నాను. అక్కడ ఆశ్లేష నక్షత్రం అని చెప్పేసి అనడంతో మామూలుగా ఆశ్లేష నక్షత్రం కదా అని చెప్పేసి మామూలుగా కొట్టిపారేయలేదు ఆయన. అయ్యో శాంతి నక్షత్రం ఏమోనే అని చెప్పేసి అంటారు ఆయన. శాంతి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రం శాంతి నక్షత్రం కాబట్టి శాంతి చేయవలసి ఉంటుంది. ఆ శాంతి చేయవలసి ఉంటుంది కాబట్టి అయినా నాకెందుకులే పెద్దవాళ్ళు కలిగి కనుక్కుంటాను అని చెప్పేసి సీతాపతి గారు తన యొక్క ఆ సబ్జెక్టు పట్ల తెలియని ధనాన్ని వ్యక్తం చేస్తూ మామగారికి రాసి జాబు రాసి కనుక్కుందాం, అప్పుడు శాంతి మనం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి 3 తక్షణ కర్తవ్యంగా భావించి ఏం చేస్తాడని చెప్పేసి అంటే వర్ణించడానికి భార్య దగ్గరికి వెడతాడు. కాబట్టి ఇక్కడ సిచ్యువేషను ఇది ఒక ఏకాంకిగా మీరు తీసుకోండి. ఈ ఏకాంకికలో 6 పాత్రలు ఉన్నారు. 6వ పాత్ర కొత్తగా వచ్చింది. ఈ కొత్తగా వచ్చిన పాత్ర వీళ్ళు 4 ప్లస్ మా అమ్మగారు, అత్తయ్య గారు కాకుండా పాప కొత్తగా వచ్చింది. ఆ కొత్తగా వచ్చినటువంటి శిశువు ఈ లోకానికి కొత్త, ఈ ప్రపంచానికి కొత్త. కానీ ప్రపంచం ఆమెకు కొత్త కాదు, ఈ లోకం ఆమెకు కొత్త కాదు. ఆ విషయం తనకు తెలిసే నాకు తెలిసిన ప్రపంచాన్ని నేను చూస్తానని కళ్ళు మూసుకు కూర్చుంది ఆవిడ. ఆ రకమైన పరిస్థితుల్లో మనకు తెలియని ప్రపంచాన్ని మనం కళ్ళు విప్పి మరీ చూస్తాం. కానీ ఆమెకు తెలిసిన ప్రపంచమే, ఆమె సృష్టించిన ప్రపంచమే, ఆమె అయిన ప్రపంచాన్ని ఆమె చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ రకంగానే తాను ఆ ప్రపంచం ఎంత జడంగా కనిపిస్తుంటుందో, ఎంత చైతన్యవంతం ఉంటుందో అంత చైతన్యాన్ని తనలో దాక్కుని అంత జడంగాను కూడా తాను వ్యక్తం చేసింది. అక్కడ ఆత్మవత్ సర్వభూతాని అని చెప్పేటువంటి ఒకనొక వేదాంతపరమైనటువంటి భావం ఏదైతే ఉందో, పంచభూతములు కూడా నా వంటివే అనేటువంటి భావన ఏదైతే ఉందో, ఆ భావాన్ని అమ్మ కేవలము తాను పుట్టిన వెంటనే క్షణాల్లోనే దాన్ని అమలు జరిపారు. అది ఒక అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియ అని మనం అనుకోవాలి. ఎందువల్లంటే ఆ జడత్వాన్ని తనలో ఆరోపించుకున్నారు, అధ్యారోపణ చేసుకున్నారు. చేసుకుని పక్కవాళ్ళు కంగారు పడతారని ఆమె ఏడిచారు. కానీ లేకపోతే ఇంకాసేపు నిద్రపోయి ఉండేవారే. కాబట్టి ఆ రకమైన పరిస్థితిలో ఆ తల్లి తండ్రి మనసులు కొంతవరకు కుదుటపడ్డాయి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంకోటి ఉంది. అదేమిటనగా ఆమెకు స్నానం చేయించారా అని చెప్పేసి అంటారు. ఇంకా బాలింతరాలు ఇప్పుడు నేను చీర కట్టలేదు, ఇంకేం స్నానం అని చెప్పేసి పరిస్థితిలో సరే స్నానం చేయిస్తారు. చేయించిన తర్వాత ఒక మంచం మీద పడుకోబెడతారు. మంచం మీద పడుకోబెడితే ఒక కుక్క వచ్చి అక్కడ అమ్మ కక్కినటువంటి పాలు ఏదో తాగి ఆ పాలు తాగి చచ్చిపోతుంది. ఇది మొట్టమొదటి మరణంగా మనకు అక్కడ నమోదయ్యింది. అది నమోదైంది. ఆ తర్వాత ఒక 4 రోజుల పాటు అమ్మ నల్లకప్పు వేసినటువంటి శరీరపు రంగుతో నిద్రో మరణమో తెలియనటువంటి ఒకనొక స్థితిలో 4 రోజుల పాటు గడుపుతారు. ఇది సామాన్యంగా ఈ వివరణని మనం అంత పెద్ద ప్రాముఖ్యత ఇచ్చి చదవము. అక్కడ ఏం జరుగుతోంది అని చెప్పేసి అన్నట్టయితే ఎందువల్లంటే ఆమె ఉన్నటువంటిది నల్లకప్పు వేసినటువంటి శరీరంతో. అంటే అది శరీరం మరణించిందా, చైతన్యం ఉందా, చైతన్యం లేదా అనేటువంటి ఒకనొక చిత్ అచిత్ భావాన్ని, సత్ అసత్ భావాన్ని తన శరీరంలో తాను ప్రకటిస్తూ ఆమె 4 రోజుల పాటు ఉంది.
ఇది ఏమిటి అని చెప్పేసి నేను ప్రశ్న వేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే అమ్మ ఆ సమయంలో నియర్ ది డెత్ ఎక్స్పీరియన్స్ పొందారు అని చెప్పేసి నాకు అర్థమైంది. దాని నియర్ ది డెత్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే రమణ మహర్షి మొదలైన వాళ్ళందరూ కూడా తమ 16వ ఏటో 13వ ఏటో పొందినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో అటువంటి ఎక్స్పీరియన్స్ అమ్మ పుట్టినటువంటి 4వ రోజునే పొంది 4 రోజుల పాటు అదే స్థితిలో ఉన్నారు. అంటే అమ్మ అక్కడ ఏం జరుగుతోంది, యోగ నిద్రలో ఉన్నారు అని అర్థం చేసుకోవాలి మనం. ఆ యోగ నిద్రలోకి ఆమె వెళ్ళిపోయారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇది అక్కడ చెప్పబడలేదు కదా, చెప్పబడలేదు కరెక్టే, కానీ ఆ సారాంశాన్ని బట్టి అర్థం చేసుకున్నప్పుడు అక్కడ ఆమె చైతన్యాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఆ చైతన్యాన్ని విత్డ్రా ఎందువల్ల అంటే ఆ చైతన్యం అంతా కూడా ఒక్కసారి కనుక బయటపడ్డట్టయితే ఈ ప్రపంచం తట్టుకోలేదు. ఆ తల్లికి అది తెలుసు. ఆమె ఈ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చారు కానీ ఈ ప్రపంచాన్ని భయపెట్టడానికి రాలేదు. ఈ ప్రపంచాన్ని ప్రేమించడానికి వచ్చారు కానీ ఈ ప్రపంచం నుంచి దూరం అయిపోవడానికి అంతకంటా రాలేదు. ఆ కారణం చేత తనను తాను ప్రపంచంలో తన ఉనికిని తాను కాపాడుకునేటువంటి పరిస్థితి కావాలి. ఈ స్థితిలోనే ఆమె తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ తండ్రిలో ఒక స్థిరత్వాన్ని కలిగించి, తల్లిలో ఒక రకమైనటువంటి ప్రశాంతతను కలిగించి, మంత్రసానికి ఒక దివ్యత్వాన్ని ప్రసాదించి తాను తన యొక్క విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. అంటే పుట్టడంతో అమ్మ తన కార్యక్రమాన్ని చక్కబెడుతూ వస్తున్నారన్నమాట. ఈ విషయంగా కనుక మనం ఆలోచన చేసుకున్నట్లయితే అమ్మ తాను వెళ్ళగలిగిన చోటుగా వెళుతోంది, వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆమె ఏం చేయాలో అది చేస్తూ వస్తోంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత శాంతి అనబడేటువంటి జరుగుతుంది. శాంతి నామకరణం అనేటువంటి జరుగుతుంది. ఈ శాంతి నామకరణం అనేటువంటిది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి తల్లి కరువు కాబట్టి అనసూయ అని చెప్పేసి పేరు పెట్టామని చెప్పేసి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఆ సందర్భం ఏమిటి, ఎందుకు తల్లి కరువు ఆశ్లేష నక్షత్రానికి అనేటువంటిది అది చెప్పుకోవడమా, జ్యోతిషపరమైనటువంటి వివరణ ఏమైనా దానికి ప్రత్యేకించి ఉందా అనేటువంటిది ఇప్పటికీ నాకు ప్రశ్నార్థకంగానే ఉంది. నా మటుకు నాకు అర్థమైనంత మట్టుకే మీకు చెప్తున్నాను, అర్థం కాను చెప్పడం లేదు, అది కూడా చెప్తున్నాను. కాబట్టి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి తల్లి కరువు అనేటువంటిది అది నానుడిగా వచ్చిందా, తల్లి కరువు నిజంగా జరుగుతుందా, ఎటువంటి ఈ విషయాల్లో మనకు అనేక రకాలైనటువంటి నక్షత్రాల విషయంలో చాలామందికి చాలా తక్కువ పరిజ్ఞానం ఉంటుంది, కానీ ఎక్కువ తెలిసిన మాట్లాడుతుంటారు. ఆ కారణం చేత ఆశ్లేష నక్షత్రం గురించి కూడా బహుశా ఆ రకమైన భావాలు ఏమైనా కొన్ని ఉన్నాయేమో. ఎందువల్లంటే ఆశ్లేష నక్షత్రంలో చూసి అందరికీ కూడా తలిపోవాలని చెప్పేసి నియమం లేదు. అక్కడ తలిపోవాలని నియమం లేదు. ఇక్కడ చంద్రుడు రవి ఉన్నటువంటి స్థానానికి షష్టమంలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి స్థానం అది. మీనంలో రవి ఉన్నాడు, కర్కాటకంలో చంద్రుడు ఉన్నాడు, కాబట్టి షష్టమంలో ఉన్నాడు. షష్టమంలో ఉన్నాడు కాబట్టి తల్లిపోయారు అని చెప్పేసి చెప్పడానికి మాత్రమే అవకాశం వస్తుంది. అక్కడ మాతృకారకుడు మాతృస్థానమునందు ఉండగా, మాతృకారకుడైనటువంటి చంద్రుడు మాతృస్థానమునందు ఉండగా ఆ మాతృస్థానమును లేదా ఆత్మస్థానాధిపతికి షష్టమంలో ఉండగా లగ్నము నుంచి సప్తమంలో లగ్నము నుంచి షష్టమంలో ఉండగా మరణించడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయం కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది. లగ్నం నుంచి షష్టమంలో ఉన్నారు, సూర్యుడి నుంచి షష్టమంలో ఉన్నారు, కాబట్టి అది విచిత్రమైన విషయం. కాబట్టి ఆ రకమైనటువంటి స్థితి అనేటువంటిది ఒక విశేషంగా కనపడుతూ వస్తోంది అమ్మ జాతక విషయంలో. కాబట్టి ఆ జాతక విషయం నమ్మచ్చా అని చెప్పేసి ఉంటే నమ్మాలి. ఎందుకంటే ఈ ప్రకృతి కొంతమంది మహాపురుషుల్ని తీసుకొని రావడానికి కొన్ని పద్ధతులు ఏర్పరచుకుంటుంది. అటువంటి పద్ధతుల్లో శుభ ఘడియలు అని చెప్పేసి పిలుస్తారు. ఏవైతే లోక కళ్యాణ అభ్యుదయకరమైనటువంటి ఘడియలు ఉంటాయో వాటిని శుభ ఘడియలు అంటారు. వీళ్ళందరూ వచ్చేటువంటిది తమను తాము ఉద్ధరించుకోవడానికి కాదు, వాడు ఆల్రెడీ ఉద్ధరింపబడే ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి లేదా మేలు కలపడానికి లేదా వాళ్ళలో ప్రశాంతతను తట్టిరేపడానికి, వాళ్ళలో ఒక రకమైన ఆధ్యాత్మిక చింతను ప్రకోపింపజేయడానికి దానికోసం వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా. కాబట్టి ఆ రకమైనటువంటి స్థితిలో వచ్చినటువంటి తల్లి కూడా మనకు లగ్నాత్ 6వ ఇంట్లో ముఖ్యంగా చంద్రుడు ఉండడం అనేటువంటిది తల్లి యొక్క ఉనికికి భంగం. 2 ఆ మాతృస్థానకారకుడు ఆ స్థానంలో ఉండడం అనబడేటువంటిది అది తన స్థానంలో ఉండడం అది కొంత భంగకరం. ఎందువల్ల అంటే పుష్యమి నక్షత్రంలో ఉండే వాళ్ళకి, అదేవిధంగా పునర్వసు నక్షత్రంలో పునర్వసు 4వ పాదంలో ఉండే వాళ్ళకి, తరువాత ఆశ్లేషలో ఉండే వాళ్ళకి ఆ రకమైనటువంటి ఇబ్బందులు కలగ్గా నేను కొన్ని చోట్ల చూశాను కూడా. జన్మతః ఉన్నటువంటి పరిస్థితుల్లో తల్లి తండ్రి యొక్క భంగం కలగడం అనేటువంటిది ఇటువంటి ఉదాహరణలు కొన్ని జ్యోతిషశాస్త్రపరంగా చూశాను. కావున అమ్మ విషయంలో కూడా ఆ రకంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి తల్లి కరువు అనేటువంటిది అనుకున్నారు సీతాపతి గారు అని మనం అనుకుందాం. ఇక్కడ ఆమెకు అనసూయ అని చెప్పేసి పేరు పెట్టారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తరువాత అనసూయ అనే పేరు ఎందుకు పెట్టారు, ఎందుకు ఎన్నుకున్నారు అనేటువంటిది నాకు ఇక్కడ ఈ సందర్భంలో అక్కడ అర్థం కాలేదు.
అక్కడ అర్థం చెప్పేటువంటి పదాలు కూడా ఏమీ లేవు అమ్మ జీవిత మహోదధిలో. ఆ సమయంలో అనసూయ అనే పేరు మాత్రమే ఎందుకు పెట్టవలసి వచ్చింది, దానికి ప్రాముఖ్యత ఏమిటని చెప్పేటువంటి పదాలు ఏమీ కూడా అక్కడ మనకు కనపడలేదు. ఆ కారణం చేత నేను ఆ వివరణ వైపుకి వెళ్ళటం లేదు, కథాగమనం వైపే ముందుకెళ్తున్నాను. ఆ తర్వాత ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈలోగా మనకు 10వ రోజుకి, అమ్మ పుట్టిన 10వ రోజుకి అతి ముఖ్యమైనటువంటి పని మీద యాజిరి అనేటువంటి ఊరు వెళ్ళినటువంటి మరిడమ్మ తాతమ్మ గారు వస్తారు. మరిడమ్మ తాతమ్మ గారు వస్తారు. ఆమె వచ్చిన తర్వాత ఆమె తపస్వి, సాధ్వి, అంతేకాకుండా సాధకురాలు. ఈ రకమైనటువంటి నిత్యం ధ్యానపరాయణ, శాస్త్రబద్ధంగా వేదాంతము శాస్త్రము ఇవన్నీ కూడా చదువుకున్నటువంటి ఆవిడ. మల్లెల రత్నమ్మ గారి దగ్గర పాతకుంటూరులో ఆమె చదువుకున్నారు, మల్లెల రత్నమ్మ గారి దగ్గర. ఆ కారణం చేత ఆమె ఒక రకమైనటువంటి ఆ రోజుల్లో జనానా విద్య లాంటిది, అంటే స్త్రీలకు స్త్రీలు నేర్పేటువంటి విద్య లాంటిది, అటువంటి విద్యను నేర్పడంలో ఆమె ఒక నిష్ణాతురాలు. ఆమె దగ్గరికి వచ్చి అనేక మంది స్తోత్రాలు మంత్రాలు ఇటువంటివన్నీ కూడా నేర్చుకుంటుంటారు. ఆమె సీతాపతాత గారికి మేనత్త, అమ్మకు తాతమ్మ. ఆ కారణం చేత ఆమె అప్పుడు ఊళ్ళో ఉన్న బంధువులు ఎవరు వెళ్ళారనే ఉద్దేశంతో వెళ్ళారు. ఆ తర్వాత ఆమె చెబుతారు ఏమని అని చెప్పేస్తుంటే, ఆమె మాటల్లో కనుక చెప్పినట్టయితే, ఈమె పుట్టడంతో జంతువులు మిగతావి కాకుండా 11 మంది మన బంధువర్గంలో వాళ్ళు పోయారు. మిగతా వాళ్ళందరూ కూడా అనేక జంతువులు కొన్ని మరణించాయి. అందువల్ల ఈమె ప్రధానంగా వంశపావని అయి ఉంటుంది, వంశంలో ఉండే వాళ్ళకి మోక్షం ఇవ్వడానికి వచ్చింది అనేటువంటి మాటను ఆమె అంటారు. కాబట్టి దాన్ని మనం ఆప్తవాక్యంగా మనం గ్రహించవచ్చు. కాబట్టి మన్నవ వంశాన్ని పావనం చేయడం కోసం గాను ఆ జగన్మాత ఆ రూపంలో జన్మించి ఉంటుంది అని చెప్పేసి మనం అనుకోవడంలో సబబే అనుకుందాం. ఆ రకమైన పరిస్థితుల్లో ఆ తర్వాత వచ్చిన సమస్య ఏమిటి అని చెప్పేసి అంటే, అమ్మకు పాలెవనివ్వాలి అనేటువంటి ఒక ప్రశ్న. ఎందువల్ల అంటే, తల్లిగారు అయినటువంటి రంగమ్మ గారు పాలివ్వడానికి ఇష్టపడరు. కొంతకాలం పాటు సుబ్బమ్మ గారే పాలిస్తారు. సుబ్బమ్మ గారి కనకమ్మ గారే ఇస్తారు. కనకమ్మ గారి పిల్లవాడికి అమ్మ పాలిస్తారు. ఈ రకమైనటువంటి పరిణామం జరుగుతూ వస్తుంది. ఆ తర్వాత పాలు ఇచ్చి పెంచడానికి ప్రత్యేకించి గొల్లనాగమ్మకు అప్పచెబుతారు. ఇది చాలా విశేషమైనటువంటి అంశం. ఈ గొల్లనాగమ్మకు అప్పచెప్పడం అని చెప్పేసి పిలువబడేటువంటి దాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే దీనిలో చాలా 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 అంతరార్థాలు ఉన్నాయి. మనకి సంవత్సరీకాల తర్వాత అమ్మ జీవిత మహాదధిలో గొల్లనాగమ్మ కనపడదు. సంవత్సరీకాల సమయంలోనే ఆఖరిసారి అమ్మ గొల్లనాగమ్మ కూతురైనటువంటి సుబ్బలక్ష్మిని చూస్తుంది. అంతకు ఉన్నటువంటి ఘట్టాల్లోనే మనం గొల్లనాగమ్మ గారు అనేటువంటి ఆవిడ కనపడింది. ఆ గొల్లనాగమ్మకే అమ్మ ఒక దివ్య త్రిశూలపాణిగా, కిరీటధారిణిగా, ఒక దేవతగా కనపడుతుంది. కాబట్టి అక్కడ గొల్లనాగమ్మ యొక్క మనస్తత్వాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, ఆమెలో ఒక నిగూఢమైన నిక్షిప్తమైన ఒకనొక దివ్యత్వము యొక్క పొర ఉంది. ఆ కారణం చేతనే అమ్మ తన యొక్క దివ్యత్వాన్ని ఆమెకు మాత్రమే చూపించగలిగింది. ఆ దివ్యత్వం ఉంది కాబట్టే ఆమెను ఉద్ధరించాలి అని చెప్పేసి అనుకున్నారు అమ్మ. ఆ ఉద్ధరించడానికి అమ్మకు వెళ్ళే వయస్సు కాదు, నడిచే వయసు కాదు, గుర్తుపట్టే వయసు కాదు. కానీ ఆ సమయంలోనే అమ్మ వెళ్ళవలసి వచ్చింది, వెళ్ళారు కూడా. ఆ వెళ్ళడం అనబడేటువంటిది గొల్లనాగమ్మ గారికి ఇచ్చి పంపిస్తున్నారు అనేటువంటి ఒకనొక విషయంలో మనం చెప్పుకుంటాం. కానీ వాస్తవానికి అక్కడ జరిగింది ఏమిటంటే, గొల్లనాగమ్మ అమ్మకు పాలివ్వడానికి వెళ్ళలేదు, పాలివ్వడానికి తీసుకెళ్ళలేదు. అది పైకి కనపడుతున్నటువంటి ఒక లౌకికమైనటువంటి విషయం మాత్రమే. గొల్లనాగమ్మని ఉద్ధరించడానికి మాత్రమే అమ్మ వెళ్ళింది. అంటే అమ్మ తన దగ్గరకు వచ్చిన అందరినీ ఉద్ధరించింది. సీతాపతి గారిని తండ్రి చేసి ఉద్ధరించింది, రాఘవరావు గారిని అన్నం చేసి ఉద్ధరించింది, అదేవిధంగా రంగమ్మ గారిని తల్లిని చేసి ఉద్ధరించింది, గొల్లనాగమ్మని తాను స్వయంగా వెళ్ళి ఉద్ధరించింది. ఈ రకమైనటువంటి స్థితి ప్రకారంగా తీసుకుంటే వీళ్ళందరూ కూడా ఆత్మోద్ధరణ కలిగినటువంటి వ్యక్తులై ఉండి మిగిలిన వ్యక్తుల యొక్క ఆత్మను జాగృతం చేసి వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థితి నుంచి చైతన్యానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అనడానికి ఇదే చిన్న ఉదాహరణ. తాను వెళ్ళలేదు కాబట్టి తను తీసుకెళ్ళమని చెప్పింది. చాలా సింపుల్ పాయింట్ ఇది. తాను నడవలేదు, పాకేటువంటి స్థితిలో ఉంది. అప్పుడే ఇంకా 3 నెలలు కూడా కాలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆమె యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఆమెను తీసుకువెళ్ళాలి, పాలివ్వాలి. కాబట్టి ఆ పాలివ్వడం అనబడేటువంటి ఒకనొక ప్రచయం దృష్ట్యా మనకు గొల్లనాగమ్మ దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ గొల్లనాగమ్మ పాత్ర చాలా గొప్పది సుమా, అందులో మనం ఏమాత్రం మర్చిపోవడానికి వీల్లేదు.
ఇక్కడ ఏ పాత్రకు ఆ పాత్రకే ఒక ప్రత్యేకమైన ఔచిత్యాన్ని అమ్మ ప్రదర్శించారు. ఆ పాత్ర తన పరిధి దాటి ఎట్టి పరిస్థితుల్లో ఒక మాట మాట్లాడదు. రంగమ్మ గారు కావచ్చు, సీతాపతి గారు కావచ్చు, నాగమ్మ కావచ్చు, మిగతా వాడు కావచ్చు, మన కథనంలో అమ్మ చెప్పినటువంటి విధానంలో ప్రకారంగా ఏ పాత్ర ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఆ పాత్ర చేత అమ్మ మాట్లాడించారు. ఆ రకంగా మనకు గొల్లనాగమ్మ అనబడేటువంటి ఆవిడ తీసుకువెళ్ళి రోజు వచ్చి చూపించడానికి తీసుకొచ్చేది, మంచిదే. కానీ పాలివ్వడం మాత్రం ఎక్కడ జరిగేది? గొల్లనాగమ్మ ఇంట్లోనే జరిగేది. ఆ గొల్లనాగమ్మ ఇంట్లో స్మృతులు అమ్మ 6వ ఏట కూడా గుర్తుపెట్టుకుని, నన్ను గంగరావి చెట్టు కింద కూర్చోబెట్టి నీళ్లు పోసేదానివి కదూ అని చెప్పేసి అమ్మ అంటుంది. తర్వాత ఎంత గుర్తో ఈ పిల్లకు అని చెప్పేసి సుబ్బలక్ష్మి గొల్లనాగమ్మ కూతురు అయినటువంటి సుబ్బలక్ష్మి ఆశ్చర్యపోతుంది. ఇంత చిన్న పిల్లకి అంత గుర్తు ఏమిటో అని చెప్పేసి కూడా అంటుంది. కాబట్టి ఆ రకంగా కనుక మనం తీసుకున్నట్లయితే అమ్మ యొక్క జీవిత మహోదధిలో ఈ మొట్టమొదటి ఘట్టమంతా కూడా దేనిగా జరిగింది? మొట్టమొదటి జననం, రెండవది యోగ నిద్ర, మూడవది నియర్ ది డెత్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళడం, నాలుగవది తనను పూనుకున్న వాళ్ళని ఉద్ధరించడానికి ముందుకు వెళ్ళడం. దీనికి సంబంధించి నామకరణము, శాంతి ఇవన్నీ లౌకికమైన వ్యవహారాలు. ఈ లౌకికమైన వ్యవహారాలతో పాటుగా ముద్దకొడుగుల పండుగ కూడా జరిగింది. ఈ ముద్దకొడుగుల పండుగకి రావాల్సిన బంధువులందరూ కూడా వచ్చారు, దగ్గర వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ముద్దకొడుగుల పండుగ నాడు అమ్మగారే స్వయంగా చేతులతో ఆ ముద్దకొడుగులు ఇచ్చారు. వాళ్ళ పినతల్లి సౌభాగ్యమ్మ గారికి, అమ్మమ్మ జానకమ్మ గారికి, మేనత్త అన్నపూర్ణమ్మ గారికి, వీళ్ళందరికీ కూడా స్వయంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ రకంగా ఇచ్చినటువంటి ముత్తైదుల పేర్లు 7-8 పేర్లు ఉన్నాయి. నేను 4 పేర్లు మాత్రమే చెప్పాను. మిగతా పేర్లన్నీ ఆ పుస్తకంలో మీరు చదివితే తెలుస్తుంది. కాబట్టి అక్కడ ముద్దకొడుముల పండుగ యొక్క ఉద్దేశం ఏమిటి? ఆ పూర్ణత్వాన్ని పెంపొందిస్తూ ఆ ముద్దకొడుములు పూర్ణాన్ని సూచిస్తాయి. పరిపూర్ణత పొందాలి అనేటువంటి కారక భావనను సూచిస్తుంది. మా పిల్ల పరిపూర్ణంగా ఎదగాలి, చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి కారక భావన పెద్దవాళ్ళకి ఏదైతే ఉంటుందో ఆ భావనతో మరిడమ్మ గారు పూనుకొని ఆ ముద్దకొడుముల పండుగ చేయిస్తారు. ఆ ముద్దకొడుముల పండుగ టైంలో జరిగినటువంటి ఘట్టాలు, అప్పుడు జరిగినటువంటి విశేషాలు ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఆమె ప్రమేయం ఏమీ లేకుండా మండుతున్నటువంటి పొయ్యిలో నీళ్లు పోసినప్పటికీ కూడా ఆ పొయ్యి మంట ఆరకుండా, అలాగే బియ్యం దంచడానికి నానబెట్టి దంచినప్పుడు కాల్తరబీ లేకపోయినప్పటికీ కూడా, పని మనిషి లేకపోయినప్పటికీ కూడా రోటు పడుతుండడం, రోటు పడి మెదిపిన దానికంటే కూడా ఎక్కువగా చక్కగా మెదిపినటువంటి పిండి బాగా ఎక్కువ రావడం, ఆ తర్వాత అదేవిధంగా పాకం కూడా సరిగా పట్టబడడం, ఇవన్నీ కూడా బహుశా నా బాధ చూడలేక మా గురువుగారైన మల్లెల రత్తమ్మ గారే వచ్చి ఈ రకంగా సహాయం చేస్తున్నారేమో అని చెప్పేసి మరిడమ్మ గారు అనుకోవడం, ఇవన్నీ కూడా లోక సహజమైన భావాలు మాత్రమేనా అని చెప్పేసి మనం అనుకోవడానికి వీల్లేదు. అమ్మ యొక్క దివ్యత్వం అన్ని రకాలుగా మనకు కనిపిస్తోంది అనేటువంటి భావన కనుక మనం గోచరింపజేసినట్టయితే, అనేక భావాన్ని కనుక మనం అక్కడ చెప్పగలిగినట్టయితే, అక్కడ ఆ దివ్యత్వం యొక్క స్వరూపాన్ని పెంచడానికి అమ్మ ఆ రకంగా ముద్దకుడుముల పండగ అనేటువంటి దాని ద్వారా మనకు జరుపుతూ వచ్చారు. కాబట్టి ఈ ఘట్టాలను కనుక మనం ఇంతవరకు ఉండేటువంటి ఘట్టాలను కనుక మనం తీసుకున్నట్టయితే, ఈ గొల్ల నాగమ్మ ఇంటికి వెళ్ళడం అనేటువంటిది అమ్మ మొట్టమొదట వేసినటువంటి బయటకు అడుగు. అంతేకాకుండా తనను నమ్ముకున్న వాళ్ళకి ఉద్ధరించడానికి అమ్మ చేసినటువంటి మొట్టమొదటి ప్రయత్నము. ఈ రకమైనటువంటి ప్రయత్నం దృష్ట్యా కనుక తీసుకున్నట్లయితే అమ్మ అవతారంలో రాబోయేటువంటి కాలంలో కూడా ఏం జరగబోతుందో అనేటువంటిది ఆ పసిపిల్లగా ఉండగానే ఆమె చేసి చూపించారు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ అధ్యాయంలోనే ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైన ఘట్టం ఒకటి ఉంది. అదేమిటని చెప్పేసి అంటే, అమ్మ 19వ నెలలో శాంభవి ముద్రలో ఉండడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందువల్ల అంటే ఈ శాంభవి ముద్ర అని చెప్పేసి పిలువబడేటువంటి దానిలో మనకు మంత్రి ప్రకట రాజమ్మ గారింటి దగ్గర ఉన్నటువంటి దానిమ్మ చెట్టు కింద ఉన్నట్టుగా మనకు అందులో చెప్పడం జరిగింది. అది మరిడమ్మ తాతమ్మ గారు చూస్తుంటే నేను చూసి నేర్చుకున్నాను అని చెప్పేసి తర్వాత తమ పెద్దల్లి అన్నపూర్ణమ్మ గారితో తెనాల్లో చెప్తారు ఆవిడ. ఆ కారణం చేత ఎందుకు చెప్తున్నానంటే, ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో మీ గుర్తుకు తీసుకొస్తూ నేను మీకు చెప్తున్నా. ఇది ఒకసారి మన్నవలో జరిగింది, ఒకసారి తెనాల్లో జరిగింది. తెనాలు జరిగితే ఇదేమిటమ్మా అని అడిగితే శాంభవి ముద్ర అంటుంది.
ఏమి ముద్ర అంటే ఎవరిని చూసి నేర్చుకున్నావు అంటే బరిడమ్మ తాతమ్మ చూసి నేర్చుకున్నానంటుంది. బరిడమ్మ తాతమ్మకి ఏమి నేర్పిందా, బరిడమ్మ తాతమ్మని చూసి ఏమి నేర్చుకున్నారా అనేటువంటిది మనకి ఇప్పటికీ ప్రశ్నార్థకమే అయినప్పటికీ కూడా బరిడమ్మ తాతమ్మ గారు శాంభవి ముద్ర వేసేంత ఒకనొక సాధకరాలు అనేటువంటి విషయాన్ని అక్కడ ధృవీకరించడం మాత్రమే కాకుండా అమ్మ కూడా ఆ శాంభవి ముద్రలోకి వెళ్ళడం అనేటువంటిది నేర్చుకున్నారు. శాంభవి ముద్రలో ఏం జరుగుతుంది అని చెప్పేసి అన్నట్టయితే శాంభవి ముద్రలో ఆధ్యాత్మిక కేంద్రము ఉత్తేజం అవుతుంది. ఏం జరుగుతుందంటే ఇడా పింగళ నాడులు రెండింటినీ కూడా నొక్కిపెట్టి, రెండు కనుల్ని కూడా నొక్కిపెట్టి, ఈ మొత్తం ఈ 4 నాడుల్ని నొక్కిపెట్టి సుషుమ్న దానితో సమన్వయం చేయడం జరుగుతుంది. కాబట్టి అది అందులో ఉండేటువంటి శాంభవి ముద్రలో ప్రాముఖ్యత. పంచమహాముద్రలో శాంభవి ముద్ర ఒకటి, వైష్ణవి ముద్ర, శాంభవి ముద్ర, షణ్ముఖీ ముద్ర ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖేచరీ ముద్ర, భూచరీ ముద్ర ఇవన్నీ కూడా పంచమహాముద్రలు అంటారు. వీటిల్లో ఈ షణ్ముఖీ ముద్ర, ఈ శాంభవి ముద్ర అనేటువంటిది ఒకటి. కాబట్టి ఈ శాంభవి ముద్ర అనేటువంటిది మనశ్శక్తిని, ఆత్మశక్తిని రెండింటినీ కూడా నిర్ణయించుకుంటూ ఆజ్ఞాచక్రంలో పెట్టి అక్కడి నుంచి మహత్స్థానాన్ని తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నం. ఈ ప్రయత్నం చేయాలంటే కనీసం సామాన్యులైన వాళ్ళకి ఒక 40 సంవత్సరాలు పడుతుంది. అమ్మ తన 19వ ఏట మాత్రమే ఈ ప్రయత్నాన్ని చేసి తన యొక్క దివ్యత్వాన్ని ఇంకొకసారి తాను ప్రకటించారు అని చెప్పేసి మనం అమ్మ భక్తులుగా అనుకోక తప్పదు. భక్తులే కాదు, అమ్మ భక్తులు కానివాళ్ళు కూడా ఇది చదివిన తర్వాత అమ్మ భక్తులు అయిపోవడానికి కూడా ఇది కూడా ఒక మార్గంగా చూపించాడు ఆవిడ. కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది అమ్మ తన యొక్క తత్వాన్ని ఇంకా తాను బయట పెట్టలేదు, తాను మాట్లాడటం లేదు. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తాను ఇంకా ఏమీ మాట్లాడటం లేదు, మాటలు రాలేదు. మాటలు రాని రోజుల్లోనే అమ్మ ఈ రకంగా చేసుకుంటూ వెళుతూ వస్తున్నారు. ఆ తర్వాత విషయంలో మనకి ఇంకొక ఘట్టంగా మనం చెప్పవలసింది, గోలనాగమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు సాకల లక్ష్మాయి అనేటువంటి అతను చచ్చిపోతాడు. ఈ సాకల లక్ష్మాయి తీసుకొచ్చి ఒక మంచం ఇస్తాడు అమ్మకి. ఆ మంచం మీద పడుకోబెట్టినా కూడా అమ్మ ఏడుస్తూనే ఉంటుంది. ఆ తర్వాత చెరిగిపోయినటువంటి గుడ్డని మాత్రమే చెట్టుకు కట్టి ఆ చీరలో పడుకోబెడితే అది అమ్మను ఏడుపు మారుతుంది. అప్పుడు నాగమ్మ అంటుంది, అమ్మ అన్నిటికంటే నీకు చిరిగిపోయిన చీరే బాగుందా అని. అంటే అమ్మకి చిరిగిపోయిన చీరేనా మంచి చీరేనా ఒకటే సుమ అనేటువంటి ఒక భావనను అక్కడ తీసుకొస్తూ ఆ ఉన్నటువంటి స్థితిలో తనను తాను ఒదిగి ఉండడం అనేటువంటిది అమ్మ నేర్చుకుని ఆ మహాయోగాన్ని తాము అనుసరిస్తూ వచ్చారు. ఈ సృష్టి యొక్క స్థితిని ఆమె ఓర్వలేకపోయారు. అమ్మ ఏడుపంతా కూడా దానికోసమే. ఆ సృష్టి యొక్క స్థితిని, కొత్తదనాన్ని ఓర్వలేకపోయారు. దానికి సర్దుబాటు అయ్యేంత వరకు అమ్మ మౌనంగా యోగ నిద్రలోకి వెళుతూ వస్తున్నారు. ఇదే క్రమంగా తర్వాత తన యొక్క శరీరాన్ని, తన యొక్క మనస్సును, తనలోని చైతన్యాన్ని అర్థం చేసుకోవడానికి, అదే రకమైనటువంటి మనస్సుని, శరీరాన్ని, చైతన్యాన్ని కూడా ఇతర జంతువుల్లోనూ చెట్లలోనూ కూడా అమ్మ చూసి పరిశీలన చేయడానికి ఇది ప్రగాఢమైనటువంటి ఒక ప్రాతిపదికగా మారింది. ఈ ప్రాతిపదిక ప్రకారంగా కనుక మనం తీసుకున్నట్టుదే ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఘట్టం కథ ప్రకారంగా తీసుకుంటే అమ్మకు పేరు పెట్టారు, నక్షత్రం బాగోలేదు కాబట్టి శాంతి చేశారు, అనసూయ అని పేరు పెట్టారు, ఆ తర్వాత బంధువులు పిలిచి ముద్దగొడుగుల పండుగ చేశారు, ఆ తర్వాత పెంపు కోసంగా అని చెప్పేసి గోలనాగమ్మ ఇంటికి వెళ్ళారు. ఇంతే వృత్తాంతం. కాబట్టి ఈ వృత్తాంతం ప్రకారంగా తీసుకుంటే ఈ ఘట్టాన్ని మనం ఎంతవైపు ఎన్నిసార్లు బేరీజు వేసి ముందు వెనక చదివి చూసినప్పటికీ కూడా ఇది ఒకళ్ళు మీరు ఇంచుమించు కనీసం 10-20 సార్లు చదివి చూడండి. 10-20 సార్లు భావాలుగా ఇస్తుంది. ఒక్కొక్క పాత్ర మీరై ఉన్నారని చూడండి, అది మీకు ఒక ప్రత్యేకమైన భావం ఇస్తుంది. పిచ్చికోటి మీరై ఉన్నారనుకోండి, గొల్లనాగం మీరై ఉన్నారనుకోండి, సుబ్బలక్ష్మి మీరై ఉన్నారనుకోండి, అనుకున్న దృక్పథంతో ఈ చాప్టర్ ఆ 10 యూనిట్లు ఒకసారి ఈ 10 పేజీలు ఉంటుంది. ఇది మొత్తం ఈ 10 పేజీలు ఒకసారి చదివి చూడండి. చదివి చూస్తే మీకు ఇందులో ఉండేటువంటి రహస్యం ఏంటనేటువంటిది అర్థమవుతుంది. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి. 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 ఈ పుస్తకం ఎటువంటిదంటే భాగవతం వంటిది. భాగవతాన్ని గురించి పోతనామాచుడు చెబుతూ లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజురతా శోభితమున్
సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై పరగున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై అని చెప్పినది అక్షరశః ఇందులో ఉంటుంది. ఎందువల్ల అంటే లలితాదేవే దీనికి మాను, శ్రీకృష్ణుడే గణనకి రానటువంటి సాంఖ్యానికి చెందినటువంటి కృష్ణుడే దీనికి మూలము. దీని యొక్క ఫలమే మహాఫలము. ఇది శుకాలాపాభిరామము, చక్కని చిరుక పలుకులు లాంటి అమ్మ పలుకులతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఇది విమల కల్పద్రమంబు, ఇది కల్పవృక్షము. కాబట్టి ఈ రకమైనటువంటి కోరికలన్నీ కూడా మనం తీర్చుకోవాలని చెప్పేసి అంటే అమ్మ జీవిత మహోదధి పారాయణ ప్రశాంతత ఇస్తుంది, బ్రహ్మజ్ఞానం వైపు మళ్ళిస్తుంది, పరముక్తిని ఇస్తుంది. అంతకుమించి గొప్ప ఉపదేశం ఏమీ కూడా నాకు కనపడలేదు. ఇది మనం కొనసాగిద్దాం. మంగళం మహత్.